శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు చేసే ఒక చిరు సహాయం, మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ మిత్రులందరికీ షేర్ చేయడం, ఇది ఒకటి చేయండి. ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు ఉంటుంది చూసారా, చాలా మందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి, ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్, ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది, నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా రాజకీయం బాగుంటుందా, నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నింటికీ కూడాను మనం చెప్పబోతున్నాం. కుంభరాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సరం మీకు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎన్నో రోజులుగా మీరు శని భగవాని ప్రభావంతో క్రష్ అవుతున్నారు కదా, ఎలా ఉందో చూద్దాం. గురుగ్రహం మే నుండి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో సంచరిస్తున్నారు. రాహు మే నుండి 1వ స్థానంలో జన్మరాశిలో, కేతు మే నుండి 7వ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచార నేపథ్యంలో కుంభరాశి వారికి 2025 సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడినటువంటిదిగా ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత మీనరాశిలో 2025లో అత్యంత శుభప్రదమైన రాజయోగం ఏర్పడుతుంది. బుధుడు శుక్రుడు కలిస్తే రాజయోగం ఒకరికి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి పొందుతారు కుంభరాశి వారు. రాజయోగం ఫిబ్రవరి 27, 2025 నుంచి జరుగుతుంది. ఈ రాజయోగ పరంగా ధనం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు ఆలోచిస్తారు. రాహు సంచారంతో అనేక మార్పులు పొందుతారు. ఆదాయం రెండు రకాలైనటువంటి మిశ్రమంగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా ఆలోచిస్తారు. ఈ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కూడా చెప్పచ్చు. ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏళ్ళనాడు శని అత్యంత సమయంగా కావడంతో జన్మమెందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు కూడా కాస్త అధికంగానే ఉంటుంది. కుంభరాశి వారి ఆవేశపూరితమైన నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటి వారిని కించపరిచి వ్యంగపరిచి మాట్లాడకండి, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. కుటుంబంలో సమస్యలు అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల ఉద్యోగంలో సమస్య, ఒకానొక సమస్యలో ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువ ఉంది. జాగ్రత్త. రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుంది. ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ పదవులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క నోటి ద్వారా. కాబట్టి ఏం చేస్తారంటే గమ్ గణపతి అని సైలెంట్ గా ఉండండి. కుంభరాశి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ సంవత్సరము. స్త్రీలకంతా కూడా ఈ సంవత్సరం బాగా సవాలుగా ఉంటుంది చెప్పచ్చు. ఆవేశపూరితమైన నిర్ణయాలకి, గొడవలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులు మధ్యస్థమైనటువంటి సమయము. అప్పుడు మీకు రావాల్సినవి రావట్లేదు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఓపిక పట్టకుండా మీకు స్ట్రెస్ ఇస్తారు. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు. గృహస్థులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ధైర్యం మాత్రం ఉంటుంది. నేను సాధించగలను అనే ధైర్యం ఉంటుంది. అప్పు చెయ్యవద్దు, అప్పు ఇవ్వవద్దు. ఇది గట్టి సూచన మీకు ఇస్తున్నాను. శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నా అనుకున్న వాళ్ళని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు, జాగ్రత్త పడండి. కుంభరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం ఇది. రైతాంగానికి మిశ్రమ ఫలితం. మొత్తం మీద కుంభరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారం అన్ని రకాలుగా కూడా మిశ్రమంగానే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ ఆరాధన, శని భగవానుని తైలాభిషేకం ఇవన్నీ కూడా చేయవలసిందే. ఈశ్వరుడికి అభిషేకం చేయవలసిందే. దైవ ప్రార్థన చేయవలసిందే. ఏదైనా దీక్ష లాంటిది ఏమైనా పట్టవలసిందే. ఎందుకంటే మీకు ఈ సమయం బాగలేనప్పుడు మనం ఏం చేయాలి? గమ్ గణపతి అని ఎంత వీలుంటే అంత సైలెంట్ గా ఉండవలసిందే. సూర్యుడి సంతకాలు పెట్టకండి. బ్యాంక్ చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా జాగ్రత్త. మీరు కోరుకున్న పర్మిషన్స్ రాకపోవచ్చు, ఇవన్నీ జాగ్రత్త. ఇది అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము. జాగ్రత్త కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీరు చేయవలసిన ఈ యొక్క పరిహారం, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కరుంగాలి మాల ఇలా అంటూ ఉండండి. ఏదో రకమైనటువంటి ఆ దుష్ట శక్తులంతా కూడా తొలగి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయవస్తు. మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజలు చేసుకోవాలంటే మీరు కాంతి గమనించి చూడండి. ఉగాది కంటే కూడా జనవరి 1 నాడే క్యూ విపరీతంగా కడతారు దేవాలయాలకి. కాబట్టి దైవభక్తి ఉంటుందండి. ఇది పాశ్చాత్యంది, వాళ్ళది వీడదని కొంత వితండంగా వాదించే వాళ్ళు కాస్త నోరు మూసుకొని ఉండండి. జనవరి 1 నాడు చూడండి, ప్రతి దేవాలయం వెలిగిపోతుంది.
వేలల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు. చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళకి ఏ విధమైన ఏమైనా ఇబ్బంది లేదండి. మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండండి, ఇలాగే ఉండండి భక్తిగా. ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తూనే ఉంటారు. న్యూ ఇయర్ ఆకులుంది వతుంది. న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి. నేను మాఘమాసంలో పుట్టాను, చైత్ర మాసంలో పుట్టాను అనట్లేదు. జనవరి పుట్టాను, ఫిబ్రవరి పుట్టాను, మార్చి పుట్టాను అని అంటున్నారు. సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా. ఆఫ్టర్ 12 ఇట్స్ అ డే స్టార్ట్. 1 midnight దాటిదంటే 1 అనే కదా అంటున్నాం. పొద్దున 5ంటిని 1 అంటున్నామా. కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం. కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం. కాబట్టి పంచాంగం కూడా 1 గంట తర్వాతే ఉంటుంది. ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టి పంచాంగం కూడా వర్తిస్తుంది కదా. ఎప్పుడో కాలం నుంచి 1 గంట నుంచి 24 గంటలు ఉంది. కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు కావాలి చూడండి, ఉగాది రోజు మనము భక్షాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయానికి 10% కూడా వెళ్ళాం. మన ఇంట్లో పూజలు మాడుతారని ఇందులో బిజీగా ఉన్నాం. కానీ జనవరి 1 99% అందరూ దేవాలయాలకు వెళ్తాం. అవునా కాదా? ఈవెన్ మీ కెమెరామెన్లు కూడా చెప్పండి, అవునా కాదా? ఇదే నిజం. జనవరి 1 నాడు గుడికి వెళ్తాం. ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం. విజయవస్తు. యాత్రకు వెళ్ళేటప్పుడు డబ్బులు స్వామి దగ్గర డబ్బులు లేక వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తారు. అప్పుడు కొంచెం స్వామికి వస్తుందా వాళ్ళకి వస్తారు ఇచ్చిన వాళ్ళు? గురుగారు, మేము యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి, నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానంటే అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి. వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు? పరిసర ప్రాంతాలు ఎక్కడ ఇరుముడి ఇవ్వనండి. అంతేకాని అడుక్కొని యాత్రకు వెళ్ళకండి. అయ్యప్పను కించపరచకండి. అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. యాత్ర సమయం ఆసన్నమైంది. మకర సంక్రాంతి సమయం ఆసన్నమైంది. అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు స్వామి వారి యొక్క దివ్య దర్శనం చేయాలని. ఎలా వెళ్ళాలి? భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. అలా మకర సంక్రాంతి కంటే ముందు, భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి, ఆ తిరువాభరణ చార్త దర్శనాన్ని చూసి, ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా? ఏదో సాధించాలని ఒక గొప్ప ఆనందం. ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ 1 year మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు. మంచినీటి వసతులు, బాత్రూమ్ వసతులు, స్నాన ఘట్టాలు, భోజన వసతులు, అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు. ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు. ఫారెస్ట్ వారు సర్వీస్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి. అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు. అన్ని రకాల డోలీ ఉంది, భోజనాలు ఉంది, అన్ని. అయ్యప్ప మీకోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు. రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి. శరణమయ్యప్ప. మనందరికీ ఈ భోగి అంటే ఏంటి, ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి, కనుమ పండుగ అంటే భోగి. కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులు అన్ని పెట్టుంటాం కదా, వాటన్నిటిని తీసుకుపోయి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని అంతటి కూడా తొలగించి తలంటు స్నానం చేసి చెరుకుగడలు పెట్టి పొంగల్ పెట్టి చక్కగా ఇంటిలిపాటి బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ, మకర సంక్రమణ రోజు అందరూ బంధుమిత్రులతో కలవడం. వెంటనే రైతులకు పండుగ అయినటువంటి కనుము, ఆ యొక్క ఆవులన్నింటినీ కూడాను, ఎద్దులన్నింటినీ కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం, చాలా అలంకారం చేసుకోవడం, గోవులకు అన్నిటికీ పూజ చేయడం. ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరూ కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిల్లిపాటి ప్రేమగా, ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలు, ఈ మార్గశీర్షం ధనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంత అద్భుతం అండి. పల్లెటూరులో పోయి చూడాలి. మా బాల్యంలో అంతా దాన్ని చూసేవాళ్ళం. ఇప్పుడు అన్ని కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది. కానీ ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో, తూర్పు గోదావరి, పడమర గోదావరి, కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను. ఇటుపక్క డెప్త్ గా కొన్ని జిల్లాలకు వెళ్తే, ఇటుపక్క తెలంగాణలో మంతని, ఇటుపక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి. కూడా కొన్ని చోట చూసినాయి హరిదాసులు రావడం, ముగ్గు చక్కగా గొబ్బిలో ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగలో పిల్లలు అయితే చక్కగా పట్టణంలో ఎగరేయడం. ఇది ఒక సంక్రాంతి అంటే. ఇంటిల్లిపాలి పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, చిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము. ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండుగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండుగ. అందరూ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు, ఆశీర్వాదం. శరణమయ్యప్ప.